ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రూట్ మార్చారు. గతంలో లాగా కేవలం నచ్చజెప్పడాలు, క్లాసులు తీసుకోవడాలు ఉండవు. ఇకపై అంతా యాక్షన్ మాత్రమే. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మి ఓట్లేసిన ప్రజలకు అన్యాయం జరిగితే అది సొంత పార్టీ వారికైనా, కూటమి ఎమ్మెల్యేలైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఘంటాపథంగా చెప్పేశారు. చంద్రబాబు 4.0 అంటే అభివృద్ధి మాత్రమే కాదు, అత్యంత కఠినమైన క్రమశిక్షణ. ఇప్పుడు ఎమ్మెల్యేలందరికీ ఆయన పంపిన సంకేతం ఒక్కటే: లైన్ దాటారా మీ సీటు కథమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది. అప్పుడే కొందరు ఎమ్మెల్యేల తీరుపై ప్రజల్లో అసంతృప్తి మొదలైందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి. ఇసుక వ్యవహారంలో కానీ, అధికారుల బదిలీల్లో కానీ, స్థానిక సెటిల్మెంట్లలో కానీ కొందరు ప్రజాప్రతినిధులు హద్దులు మీరుతున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ రిపీట్ అయితే ప్రజలు క్షమించరని బాబుకు బాగా తెలుసు. అందుకే రీసెంట్గా జరిగిన మీటింగ్లో ఆయన స్వరం మార్చారు. మీరు చేసే ప్రతి పనిని నేను గమనిస్తున్నాను, నా దగ్గర ప్రతి ఒక్కరి జాతకం ఉంది అని ముఖం మీదే చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. చంద్రబాబు దగ్గర ఎప్పుడూ డేటా సిద్ధంగా ఉంటుంది. ఆయన కేవలం ఫిర్యాదుల మీద ఆధారపడటం లేదు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉంది, ప్రజలు వారిని ఎలా చూస్తున్నారు అనే దానిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నారు. నేరుగా ప్రజలకే ఫోన్ చేసి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో చెప్పమని అడుగుతున్నారు. పైసా అవినీతి జరిగినా సరే ఆ ఎమ్మెల్యే టికెట్ వచ్చే ఎన్నికల్లో ఉండదని స్పష్టం చేశారు. ఇది కేవలం వార్నింగ్ కాదు, ఇదొక రెడ్ సిగ్నల్. పనితీరు మార్చుకోకపోతే మంత్రి పదవులు పోవడమే కాదు, పార్టీలో గుర్తింపు కూడా పోతుందని ఆయన హెచ్చరించారు. ఈ హెచ్చరిక కేవలం టీడీపీ ఎమ్మెల్యేలకే కాదు, కూటమిలోని జనసేన మరియు బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే తన పార్టీ ఎమ్మెల్యేలకు ఇదే తరహా క్లాస్ తీసుకున్నారు. ప్రభుత్వంపై మచ్చపడకుండా ఉండాలంటే అందరూ కలిసికట్టుగా నిజాయితీగా పనిచేయాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నారు. అధికారం వచ్చింది కదా అనే అహంకారంతో ప్రవర్తిస్తే అధపాతాళానికి తొక్కుతారు అన్నది బాబు సందేహం. ముఖ్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారికి, అధికారులపై ఒత్తిడి తెచ్చే వారికి ఇకపై పార్టీలో చోటు ఉండదు. రాజకీయాల్లో గెలవడం ఒక ఎత్తు, గెలిచిన తర్వాత ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. చంద్రబాబు నాయుడు ఈసారి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యేలా లేరు. 2019 నాటి ఫలితాలు మళ్ళీ పునరావృతం కాకూడదంటే ఎమ్మెల్యేలు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిందే. లైన్ దాటితే కథమే అన్న బాబు మాట ఇప్పుడు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మరి ఈ హెచ్చరిక తర్వాత ఎమ్మెల్యేల తీరు మారుతుందా, అభివృద్ధి వైపు అడుగులు పడతాయా అన్నది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? ఎమ్మెల్యేల పనితీరుపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.